చైనా ఎక్కడ ఉంది చూడు, మనతోటే స్టార్ట్ అయ్యారు. మన 1970s ఆ టైంలోనే వీళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. మనతో స్టార్ట్ అవ్వలేదు. కమ్యూనిస్ట్ కంట్రీ అయిన చైనా సోషలిజాన్ని ఫాలో అయ్యే చైనా 1978 లోనే క్యాపిటలిజాన్ని ఫాలో అయ్యింది, అట్రిబ్యూట్ చేసుకుంది. కానీ భారత్ లో 1991 కన్నా ముందు హై ట్యాక్స్ ఉండేది, ఇంక్లూడింగ్ సర్జ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ 97.58% ట్యాక్స్ ఉండేది. దీనివల్ల వ్యాపారాలు రాలే. 1991 తర్వాత ఆర్థిక సవరణలు చేస్తే అప్పుడు మనకి కంపెనీలు వచ్చాయి. 1998 లో కంపెనీస్ అన్ని భూమ్ అయ్యాయి. అంటే చైనాకి భారత్ కి 20 years డిఫరెన్స్ ఉంది ఆల్రెడీ. పైగా చైనాలో ఎమర్జెన్సీ రాలేదు, చైనాలో 26/11, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, హైదరాబాద్ గోకుల్ చాట్ ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ జరగలేదు. చైనాకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లైక్ రోహింగ్యాస్ లేరు, స్లీపర్ సెల్స్ లేరు, టెర్రరిజం తో థ్రెట్ లేదు, టెర్రరిజం తో ప్రాబ్లం లేదు, చైనాలో ఇంటర్నల్ ఎక్స్ట్రీమిజం లేదు. ఇన్ని గానం మన దేశంలో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం ఈ రోజు 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఆల్వేస్ బిజీ ఇన్ ఇండియా, పాకిస్తాన్. లష్కరే తోయబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ అండ్ పాకిస్తాన్ ఇలాంటివన్నీ చైనా మీద అటాక్ చేయలే, ఇండియా మీద అటాక్ చేసాయి. చైనీస్ మీడియా మొత్తం వాళ్ళు చేసే ఇన్నోవేషన్స్, వాళ్ళు చేసే అడ్వాన్స్మెంట్ గురించి ప్రొజెక్ట్ చేస్తారు. మరి లేకపోతే గూగుల్ ని, ఫేస్బుక్ ని, యూట్యూబ్ ని, ఇన్స్టాని, యాపిల్ ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి అమ్ముతున్నారు అని చెప్తారా? కరోనా వల్ల ఎంతమంది చనిపోయారో చెప్తారు అనుకున్నావా? కరోనా ఎలా వచ్చింది, బయోవార్ డిక్లేర్ చేసిందని చెప్తారు అనుకున్నావా? అలా చేస్తే డెత్ వార్ అంటే ఎవరైనా అకౌంటబుల్ గా ఉన్నారా? నో వన్. అకౌంటబిలిటీయా? మన శత్రు దేశమైన చైనా, అక్సేచిన్ ని ఇల్లీగల్ గా ఆక్యుపై చేసిన చైనా, భూటాన్ ని ఇల్లీగల్ గా ఆక్యుపై చేసిన చైనా, మన అరుణాచల్ ప్రదేశ్ ల్యాండ్ ని, వెస్ట్ బెంగాల్ ల్యాండ్ ని ఇల్లీగల్ గా ఆక్యుపై చేయాలని చూస్తున్న చైనా, పాకిస్తాన్ కి, మయన్మార్ కి ఇల్లీగల్ గా ఫండ్స్ ఇస్తూ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసి మన మీదకి అటాక్ పంపిస్తున్న చైనా, శ్రీలంకకి అప్పులిచ్చి పోర్ట్స్ ని ఆక్యుపై చేసి వాళ్ళ ఆర్మీని దింపిన చైనా, మన ల్యాండ్ అయిన పిఓకేలో మన పర్మిషన్ లేకుండా సిపాక్ ప్రాజెక్ట్ కడుతున్న చైనా, మనని అష్ట దిగ్బంధనం చేయాలని చూస్తున్న చైనాని ఎదుర్కోవడానికి ఒకవైపు జయశంకర్ గారు, మరోవైపు అజిత్ దోవల్ గారు జియో పాలిటిక్స్ ని స్ట్రెంథెన్ చేస్తూ, బయలెటరల్ రిలేషన్స్ ని స్ట్రెంథెన్ చేస్తూ, ఫిలిపీన్స్ కి బ్రహ్మోస్ లాంటి మిసైల్ ఎక్స్పోర్ట్ చేసి సౌత్ చైనా సీలో చైనా డామినేషన్ ని తగ్గిస్తూ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉన్న మనకి ధైర్యాన్ని ఇచ్చి నమ్మకాన్ని కలిగిస్తే, అసలు నేషన్ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోకుండా, స్ట్రాటజిక్ విజన్ అర్థం చేసుకోకుండా, హిస్టరీ తెలుసుకోకుండా, జియో పాలిటిక్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, బయలెటరల్ రిలేషన్స్, కాంటెంపరీ బయలెటరల్ రిలేషన్స్ ని అబ్జర్వ్ చేయకుండా శత్రు దేశంలోకి వెళ్లి మాతృదేశాన్ని ప్రశ్నిస్తున్నానని 300K ఫాలోవర్స్ ఉన్నారు, ఈ వీడియో వల్ల నిరాశ నిస్పృహ కలగొచ్చు, సెల్ఫ్ పిటీ కలగొచ్చు అని ఆలోచించకుండా, నేషన్ ఇంటిగ్రిటీ పైన బాధ్యత లేకుండా అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతున్నావు చూడు, దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఇది భారత్ లో ఉంటది. ఒకవేళ నువ్వు చైనా సిటిజన్ అయ్యుండి చైనాని ప్రశ్నించావు అనుకో, డెత్ వారంటే. సాక్సులు మాసిపోతే ఉతుక్కోవచ్చు చేతన్, ప్రాణాలు పోతే తిరుగురావు అని చెప్పు మీ ఫ్రెండ్ కి. నీ ప్రశ్న 10 మంది మేల్కొల్పోవాలి, ఆశావాదంతో సత్సంకల్ప బలాన్ని పుంజుకోవాలి, నేషన్ ఇంట్రెస్ట్ ని రెస్పెక్ట్ చేస్తూ నేషన్ ని రీకన్స్ట్రక్ట్ చేయాలి. జాతీయ పునర్నిర్మాణం. భారత్ మాతాకి జై.